వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడదని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టుగా కనుక్కొని పస్కాను సిద్ధపరిచి. అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? పస్కా యొక్క క్రమాన్ని చూస్తున్నాం. పస్కా అంటే మనకు ఏమని గుర్తు రావాలి? పస్కా అంటే మొట్టమొదటిగా పస్కా అంటే చెప్పండి. ఇంకా రొట్టె అన్నాడు. అదే అంటే పస్కా అంటే ఏమిటంటే ఒక విషయం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే పస్కా అంటే ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి నిత్య నిబంధనమైన కట్టడ. అంటే వాళ్ళు 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న తర్వాత దేవుడికి వారికి విడుదలనివ్వడానికి పస్కాను మీరు ఆచరించాలని చెప్పిండు. అది ఎందులో ఉంటుందంటే నిర్గమకాండంలో మనం వెళ్ళి చూడగలిగితే ఆ 12వ అధ్యాయము ఒకసారి చదువుదాం. అది కొన్ని విషయాలను మనము నిర్గమకాండంలో నుంచి 12వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలను అసలు దాని గురించి తెలుసుకుందాం. మెయిన్ కొన్ని వచనాలను మీరు అక్కడ టిక్ మార్క్ అని వేసుకోండి, లేకుంటే నేను చదువుతా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12వ మొదటి వచనం చదవండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. ఓకే, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచి కొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తం కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వార బంధకు 2 నిలువు కమ్ముల మీద పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన 11 మీరు దానిని తినవలసిన విధానం ఏమనగా, ఇది పాయింట్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ వరకు చదువునాం కదా, ఇక్కడ ఇది రాయండి. అక్కడ దాన్ని తినవలసినటువంటి విధానం ఏదనగా చెప్తున్నాడు. మీ నడుములను కట్టుకొని మీ చెప్పులను తొడుక్కొని మీ కర్రలను చేత పట్టుకొని ఎట్లా తినమన్నాడు? ఓకే, అది యెహోవాకు పస్కా బలి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కొద్దిగా పాత నిబంధనలో టైం పడుతుంది, కానీ అందులో ఉన్నటువంటి మర్మమైన క్రీస్తుని మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. కొద్దిగా ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి మనం అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా సాయం. అంటే పస్కా అనేది ఇప్పుడు మనము లూకా సువార్తలో దాని యొక్క విధానాన్ని మనం అక్కడ చూసాం కదండి. మొట్టమొదటిగా మనం ఏం చూసాము? లూకా సువార్తలో అక్కడ ఏం చూసాం? సిద్ధపరచుడి అనేది చూసాం. హల్లెలూయా. ఇది గుర్తుండుకోవాలి. అక్కడ లూకా సువార్తలో పస్కాను మీరు సిద్ధపరచుడి ఎక్కడ అనేది వాళ్ళు ప్రశ్న అడిగారు. ఎక్కడ అనేది ప్రభు చెప్పిండు, దానికి సూచనలు ఎక్కడ అనేది చెప్పిండు. అది తర్వాత మనం విందాం. కానీ ఆ పస్కా అంటే ఏంటిది అనేది మనం అడిగినప్పుడు దాని గురించి కొద్దిగా వివరణ మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అసలు పస్కా అంటే ఏంటిది అంటే, ఇప్పుడు ఎవరికి ఇచ్చిండు ఈ పస్కా? అది పస్కా ఇశ్రాయేలు వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు కాబట్టి వారికి ఇంటికి ఒక మేక పిల్లను లేకుంటే గొర్రె పిల్లను తీసుకోవాలి అన్నాడు. ఆ రక్తాన్ని వధించినప్పుడు ఏం చేయమన్నాడు? ద్వారబంధం మీద పూయమన్నాడు. దాని తర్వాత ఇప్పుడు 11వ వచనంలో ఏమన్నాడు? దాన్ని ఆచరించే విధానం ఎట్లా అన్నాడు? మీరు దాన్ని తినవలసినది వధించబడిన తర్వాత దాన్ని ఎట్లా తినమన్నాడు అంటే ఇప్పుడు చదవండి. నడుమును కట్టుకోవాలన్నాడు. ఓకే, ఇది చెప్పులు తొడుక్కోవాలన్నాడు. మీ త్వరపడుచు అన్నాడు. ఇది అర్థం కావాలి. ఇప్పుడు దీంట్లోనే ఉన్నది అంత మర్మం. దాన్ని ఎట్లా తినమన్నాడు? త్వరపడుతూ తినమన్నాడు. దాన్ని ఎట్లా తినమన్నాడు అంటే నడుముకు కట్టుకొని తినమన్నాడు, చెప్పులు వేసుకొని తినమన్నాడు కదండి. ఇది
అయితే ప్రభు వారికి ఇచ్చినటువంటి దాని తర్వాత 15వ వచనం ఒకసారి చదవండి. 7 దినములు లేదు 13 చదవండి. మీరున్న ఇళ్ళ మీద ఆ. ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. ఆ, నేను ఆ రక్తమును చూచి ఆ, మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. ఆ, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా ఆ. మీరు సంహరించుటకు ఆ. మిమ్ము సంహరించుటకు హ్మ్. తెగులు మీదికి రాదు. ఆ. కాబట్టి ఈ దినము మీకు అది. జ్ఞాపకార్థము కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థము దగును. దగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించవలెను అన్నాడు. ఇది నిత్యమైన కట్టడ అన్నాడు కదండి. ఇది నిత్యమైన కట్టడ, దాన్ని తరతరముల వరకు ఆచరించాలి అన్నాడు కదమ్మా. ఏమన్నాడు? నిత్యమైనటువంటి కట్టడ, దాన్ని తరతరములుగా ఆచరించమన్నాడు. మొట్టమొదటిగా దాన్ని ఎలా తినాలి అని చెప్పిండు, దాన్ని ఏ విధంగా తినాలి అని చెప్పిండు. దాని తర్వాత ఏమన్నాడు మళ్ళా? అది జ్ఞాపకార్థముగా ఉంటుంది అన్నాడు. తరతరముల వరకు అది ఉంటుంది అన్నాడు. ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, పస్కా అనేది విడుదల, అంటే ఆ రక్తం ఎవరి దగ్గర అయితే ఆ గృహం మీద అయితే ఉంటుందో ఆ గృహం మీద ఉన్నటువంటి రక్తాన్ని చూసి ఏం దాటిపోతున్నది? సంహారపు దూత. అంటే ఆ గృహంలో దేన్ని బట్టి ఆ మరణము దాటిపోతున్నది? రక్తమును బట్టి. ఆ గొర్రెపిల్ల యొక్క మేకపిల్ల యొక్క రక్తమును బట్టి ఆ గృహము నుంచి ఆ మరణదూత దాటిపోతున్నది. దాన్నే పాస్ ఓవర్ అంటారు ఇంగ్లీష్లో కదండి, అది మనకు తెలిసిందే. దాన్నే పాస్ ఓవర్ అంటారు, అంటే దాటిపోవుట. దాటిపోవుట అంటే మరణదూత దాటిపోయింది. ఇది ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు. ఎవరి దగ్గర అయితే ఆ రక్తం ఉండదో అప్పుడు కుటుంబంలో మొదటి కుమారుడు ఉంటాడు కదా, జ్యేష్ఠ కుమారుడు. ఏ ఇంట్లో అయితే ఆ రక్తం ఉండదో ఆ జ్యేష్ఠ కుమారుని ఏం చేస్తుంది? ఆ మరణదూత సంహరిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మేకపిల్ల, ఒక్కొక్క గొర్రెపిల్ల తీసుకొని వధించాలి. ఆ వధించబడినటువంటి రక్తాన్ని గోడ మీద పూయాలి అన్నాడు. పూసి మళ్ళీ దాన్ని అట్లనే దాన్ని ఎట్లా తినాలి అనేది చెప్పిండు. మళ్ళీ దాన్ని ఎన్ని రోజులు ఆచరించి అది పండుగ అన్నాడు. మళ్ళీ అక్కడ అన్నాడు కదా, అది దాన్నే మనం ఈరోజు ఫీస్ట్ అంటాం. ఇప్పుడు సండే ఫీస్ట్. మనం దేన్ని తింటున్నాం? ఎస్, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని. ఇప్పుడు వధించబడినటువంటి రక్తము మన మీద ప్రోక్షించబడ్డది, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ రక్తాన్ని బట్టి మనకు విమోచన, విడుదల కలిగిందని. ఎందులో నుంచి విడుదల కలిగింది? వారికి ఎందులో నుంచి కలిగింది? బానిసత్వమా? ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల కలిగింది. ఇప్పుడు మనకు ఎందులో నుంచి విడుదల ఇచ్చిండు? మనకు ఎస్, పాపం. అంటే ఇప్పుడు మన మీద ఏం లేదు. రోమపత్రికలో పాప విముక్తులమని తీర్పు తీర్చబడ్డాం. అంటే మన మీద దోష ఆరోపణ లేదు అని రోమపత్రిక 1వ అధ్యాయము 6వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే ఆ మాట ఒకసారి చదువుదాం. తొందర కొన్ని అవుట్లైన్స్ మాత్రమే చెప్తాను. 6వ అధ్యాయం 1వ వచనం, రోమపత్రిక 6:1. అది ఇప్పుడు మనం ఎందులోనికి బ్యాప్టిజం పొందినాము? క్రీస్తులోనికి బ్యాప్టిజం పొందినాం. అంటే క్రీస్తులోనికి బ్యాప్టిజం అంటే ఆయన మరణంలోనికి. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన లోనికి బ్యాప్టిజం పొందాం. అంటే మా బ్యాప్టిజం అంటే ఏంటిది? ముంచుట కదా, సమాధి చేయబడుట. ఇప్పుడు నేనేమయ్యాను? క్రీస్తుతో పాటు చనిపోయాను. ఆయన మరణంలోనికి బ్యాప్టిజం తీసుకున్నా. ఎస్, ఆయన లోనికి నేను ఆయనతో పాటు నేను చనిపోయాను. అది అంటే ఇప్పుడు నా పక్షముగా నా ప్రభు చనిపోయాడు. ఇప్పుడు నా మీద ఏం లేదు. ఇక పాప ప్రభుత్వము లేదు. 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇక నా మీద ఏం లేదు అంటే పాప ప్రభుత్వము లేదు. అంటే ఇప్పుడు మనము ఎందులోనికి వచ్చాము అంటే నా నిమిత్తము. ఇప్పుడు అక్కడ సాక్రిఫై ఎవరయ్యారు? అక్కడ జ్యేష్ఠ కుమారుడు తీసుకున్నాడు కదా. ఇప్పుడు నా కుటుంబంలో రాకుండా ఉండడానికి అక్కడ ఇశ్రాయేలు జనం అనుకుందామండి. ఇప్పుడు నా కుటుంబం నుంచి జ్యేష్ఠ కుమారుడు తప్పించబడాలంటే అక్కడ ఏం వధించబడ్డది? నా పక్షంగా, నా బదులుగా గొర్రెపిల్ల.
ఇప్పుడు నాకు బదులుగా ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? క్రీస్తు. ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను. ఇది అర్థమైంది కదా. అంటే విడుదల మనకు యేసు క్రీస్తు ద్వారా పాపము నుంచి వాళ్ళని ఎట్లా తినమన్నాడట? నడుము కట్టుమన్నాడు. అంటే ఎఫెసీ పత్రికలో దాన్ని ఏమని ఉంటుందంటే, ఎఫెసీ పత్రికలో ఇచ్చిండు కదా మనకు సర్వాంగ కవచములు. దాన్ని ఎవరైనా చెప్తారా? ఒకటి కవచములు ఉన్నాయి కదా, దాన్ని ఏమన్నాడు? నడుకట్టు. కానీ దాన్ని ఏమన్నాడు? సత్యమను దట్టి. హల్లెలూయా. ఈ సత్యం అనే దట్టి అన్నాడు. అంటే సత్యం అనే దట్టి. చెప్పులు అంటే ఇది మెయిన్ సమాధానార్థమైన సువార్త ఎప్పుడైతే మనం విన్నామో ఆ సమాధానం దేవునితో మనల్ని సమాధానపరుచుకున్నాడు కదండి. ఇప్పుడు అది సమాధానమైనటువంటి సువార్త విన్నాం కాబట్టి ఇప్పుడు ఆ సువార్త అనే మనం చెప్పులు వేసుకోవాలి. సత్యం అనే దట్టి అంటే బెల్ట్. ఇక నడుములు వాళ్ళ ఏమైనాయి అంటే, వాళ్ళకి అట్లా ఎందుకు చెప్పిండంటే, ఫరో ఏం చేసిండు వాళ్ళనంటే, వారికి విడుదల ఇవ్వడానికి మోషేని దేవుడు పంపిస్తే, నేను ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నాకు పంపించిండు వారికి విడుదల నేను అని అన్నప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ఆ స్టోరీ లాగా చెప్తున్నా. అయితే వాళ్ళని ఏం చేసిండట అంటే, నీ దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే ఫస్ట్ ఒక అహంకారంగా అట్లా నా బిడ్డ అన్నాడు. అట్లా నా బిడ్డ అని ఆయనకి ఏంటిది అనేది దేవుడు అట రోమపత్రికలో మనం చూస్తాం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మాట ఎట్లుంటుంది అంటే ఒకసారి ఆ మాట చూద్దాం. 9వ అధ్యాయము రోమపత్రిక. ఒక్క నిమిషం. 16. అదే ఫరో దేవుని 17. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకు నా నామము భూలోకమంతటా ప్రచురము చేయుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. హల్లెలూయా. ఇక్కడ అర్థమైందా? ఫరోని ఎందుకు నియమించిండు దేవుడు? భూలోకమంతటా కూడా నేనేంటిదో నా నామం ఏంటిదో అనేది చూపించడానికి ఫరోని నియమించిండట. అక్కడ పైన నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణించిన, నేను ఎవరిని కఠినపరచంలో వారిని కఠినపరచ. ఎవరిని కరుణించింది ఎవరిని? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను కరుణించిండు. వారి యొక్క మూలుగు దేవుడు విన్నాడంటే కరుణించిండు కదా, కనికరించిన. ఇప్పుడు ఎవరిని కఠినపరుచుకున్నాడు? వారికి విడుదలనివ్వడానికి ఫరోని. హల్లెలూయా. వారికి విడుదలనివ్వడానికి ఫరోని కఠినపరుచుకున్నాడు. ఎందుకు కఠినపరుచుకున్నాడు అంటే, నేనెవరో భూమి అంతటా నేను చూపిస్తా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇట్లా అనుకుందాం. ఇప్పుడు ఆయన ఏం చేసిండటంటే, ఇప్పుడు ఇందులోనికి అర్థం ఇక, ఇప్పుడు వారికి విడుదలనివ్వడానికి దేవుని ప్రణాళిక కలిగితే ప్రపంచానికి ఆయన ఏంటిదో ఆ దేవుడు ఏంటిదో చూపించడానికి దేవుడు అతన్ని నియమించుకున్నాడు. కానీ ఆయన ఏం చేసిండు తెలుసా? మీరు ఎట్లా పోతారని వారి మీద ఇంకెక్కువ పని భారాన్ని పెంచిండు. డబల్ పని. వారికి ఏం చేసిండు? పని ఇంకా ఎక్కువగా పెట్టిండు. అంటే మోయలేని ఇంకా బరువులను పెట్టిండు. ఫరో ఏం చేసిండు వాళ్ళ గారంటే ఇటుకలు. వాళ్ళు ఇటుకలు అలసిపోయారు. ఇక 430 సంవత్సరాలుగా వారు బానిసలుగా ఉన్నారు. ఇక పోదామనే టైంలో దేవుడు వాళ్ళకి విడుదల ఇచ్చే టైంలో ఈ ఫరో ఏం చేసిండు? ఇంకా వారి మీద భారమైన పని పెట్టిండు. పని పెట్టినప్పుడు వారి నడుములు ఏమైనాయి? వంగిపోయినాయి. ఆ వంగిపోవడం అనేది ఇప్పుడు విడుదల ఇవ్వే టైంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఇది వారికి విడుదలను ఇచ్చే టైంలో ఇక పోయిన జీవితాలు ఎట్లుంటాయండి? అబ్బా అలసిపోయి ఇక నడుముల్లో పట్టుకుంటాం కదా, నాతో అయితే లేదు అని. అట్లాంటి టైంలో దేవుడు అక్కడ ఏం చెప్పిండంటే వాళ్ళకు, ఇక మీకు విడుదలనిస్తున్నా, మీరు ఇక నడుములను కట్టుకోండి అన్నాడు. హల్లెలూయా. మీకు నేను విడుదలనిస్తున్నా త్వరగా. అంటే ఒక పెళ్ళికో ఇక్కడ ఊరికి పోయేటప్పుడు మనం భోజనం మనం ముంగట పెడితే లాకి ఏమంటుంది తెలుగులో, దాన్ని ఏమంటారో తెలియదు, లాకి అంటాం మేము. త్వరగా అంటే పోయే ప్రయాణం ఒక తొందర పిలిస్తే మనము వస్తాను దన తింటాం. అంటే 430 సంవత్సరాలు ఇవ్వడానికి దేవుడు వాళ్ళని పిలుస్తున్నాడు. అంటే వారికి ఏమి ఇస్తున్నాడు? ఫస్ట్ నువ్వు చెప్పులేసుకో, నా కుమారుడు ఇప్పటి నుంచి ఏమని అంటే వాళ్ళకి అధికారం ఇస్తున్నాడు. నువ్వు చెప్పులేదు, నువ్వు బానిసవు కావిగా,
నెక్స్ట్ టైం ఏమన్నాడు, నడుము కట్టుకో, నీకు ఎలాంటి భారమైనదిగా లేదు, నీకు పాలు తేనెలు ప్రవేశం, అక్కడ నువ్వు పని చేయడం అవసరం లేదు, పుల్లు పంట ఇస్తుంది, ఆ దేశాన్ని నేను నడిపించేది త్వరగా అన్నాడు. అర్థమవుతుంది కదా? ఇది దేవుడు యొక్క ప్రణాళిక, ఇది దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యాన్ని అనుభవించాలని వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ. అయితే ఈ ఫరో ఏం చేసిండు, వారికి పని భారాన్ని పెంచిండు. ఈరోజు క్రైస్తవులుగా ఆత్మీయ జీవితంలో దేవుడు సత్యాన్ని ఫస్ట్ తెలుసుకో అన్నాడు. సత్యం అంటే ఏమన్నాం మాట్లాడినాం మనము, క్రీస్తు చనిపోయాం. సత్యం అంటే ఇప్పుడు నడుములు వంగిపోయినాయి కదా మనవి కూడా, మన మీద ఏం పెట్టారు, భారమైన గాడి పెట్టారు. భారమైన గాడి పెట్టినప్పుడు మనం కూడా ఏమైపోయినాం, అలసిపోయినాం. మన భక్తి జీవితంలో మనం మనతోటి కాలేక ఎన్ని సంవత్సరాలు, నేను ఎన్ని సంవత్సరాలు అంటే నా జీవితంలో ఒక 11 సంవత్సరాలు నేను భారమైన గాడి మోసిన. ఇక్కడ ఉన్నవారు ఎన్ని మోసిండ్రో నాకు తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా 9 సంవత్సరాలు అయితే ఖచ్చితం అండి. 9 సంవత్సరాలు నన్ను ఎట్లా పిండి చేసిండ్రంటే పిండి అయిపోయినా నేను. కానీ ఆ కాడి నాకు దేవుడు విడుదలనిచ్చిండు. హల్లెలూయా. ఆ కాడి యేసుక్రీస్తు నామములో మీకును దేవుడు ఆ విడుదలనిచ్చిండు. హల్లెలూయా. అంటే ఇది కంపేరింగ్గా కాదండి, లేఖనములను దేవుని యొక్క అది ప్రణాళిక. ఇశ్రాయేలు ప్రజలు వేరు, విశ్వాసంలో ఉన్న మనం వేరు, కానీ వారికి కలిగిన దాంట్లో నుంచి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాక్యం అర్థమవుతుంది అనుకుంటున్నా. అంటే పస్కా అంటే వారికి ఏంటిది, ఇప్పుడు విన్న వాక్యం ప్రకారంగా దాటిపోవుట. వారికి ఏం దాటిపోతున్నారు వాళ్ళు, బానిసత్వము. ఆ కాడి నుంచి వారికి దాటిపోవుట అనేది దాన్ని మీరు ఆచరించి, అంటే దానికి ఏమన్నాడు అంటే 13వ అధ్యాయంలో మనం ఇంకా చదవాలి, 12 ఇంకా చదువుదాం, బాగా 12 ఇంకా చదువుదాం. 15 వచనం చదవమ్మ ఒకసారి, సమయం కూడా చూసుకుంటే చెప్పాలి. 15 వచనం 12. 7 దినములు మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించింది గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఈ దినాన్ని అంటే నిత్యమైన కట్టడ ఉండును. అంటే ఇక్కడ మళ్ళొకసారి ఏమన్నాడు, ఇది దేన్ని ఎందుకు ఆచరించాలి అన్నాడు లాస్ట్ పాయింట్ లో. నేను ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన కాబట్టి మీ తరములన్నిట్లో కూడా ఈ దినమును ఆచరించాలి అన్నాడు. పులియని రొట్టెల పండుగ దినం. హల్లెలూయా. 7 దినములు మీరు పులియని రొట్టె తినాలి. దాన్ని ఎట్లా తినాలి అన్నాడు, ఏ రోజుకి ఆ రోజే అన్నాడు. పులియంది కొద్దిగా కూడా ఉండద్దు, ఈ రోజే తినాలన్నాడు. ఇప్పుడు దీన్నే ఫీస్ట్ అంటాం కదా, ఇప్పుడు మనం ఏమంటారు అంటే దాన్ని పండుగలు అంటారు. ఇప్పుడు మనము ప్రతి వారం, ఇప్పుడు మనం తినేది ప్రతి వారం దీన్నే సండే ఫీస్ట్ అంటాం. సండే ఫీస్ట్ మనం దేని ప్రకారంగా తింటున్నాం అంటే, 17లో చెప్పినది, ఈ దినమందే నేను మీకు సమూహమును ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో దీనిని ఆచరింపవాలని అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏ విషయం, వాళ్ళకంటే అది ఐగుప్తు దేశం నుంచి విడుదలనిచ్చిండు కాబట్టి వాళ్ళని అది చేయమన్నాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు, ఇప్పుడు మనం చేస్తున్నాం కదా. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. మనం దేన్ని గురించి చేస్తున్నామంటే మనకు పాపము నుంచి దేవుడు విడుదలనిచ్చిండు కాబట్టి దాన్ని మనం ఆచరిస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎందుకు ఈ పస్కాలు అంటే అది ఇప్పుడు ఇంకా అందులోనికి వెళ్ళలేం మనం. ఓన్లీ ఈ పస్కా అంటేనే వివరణనే చెప్తున్నాం. ఇంకా ఆ మేడగది అనుభవము అది ఏంటిది అనేది ఇంకా మనం అందులోనికి వెళ్ళలే. ఓన్లీ ఇప్పుడే టైం అవుతుంది, ఇక టైం అవుతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వారం వినే టైము దేవుడిస్తే ఆ విషయాలను విందాం. కనుక దేవుడు ఈ పస్కాను దేవుడు మనకిచ్చిండు. అంటే వారికి విడుదల ఎందుకు ఇచ్చిండు అంటే దేనికి వాళ్ళకి విడుదల కలిగింది కాబట్టి దాన్ని 13వ వచనం ఒకసారి, 13వ అధ్యాయము
3వ వచనం చదవండి త్వరగా. 3వ 13 నిర్గమకాండం. ప్రజలతో ఇట్లా నేను మీరు దాస్య గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహు బలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. కొలిసిన దేనియు తినవద్దు. అబీబాను నెలలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. యెహోవా మీకిచ్చేదని మీ పితరులతో ప్రమాణం చేసినట్లు కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు. సరే, అది అక్కడ సరిపోతుంది. అంటే ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం 13వ అధ్యాయంలో చదువుకున్నది ముఖ్యంగా 3వ వచనాన్ని చూస్తే, ప్రజలతో నేను ఇట్లా నేను మీరు దాస్య గృహము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినము జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. హల్లెలూయా. దాస్య గృహము నుంచి విడుదల కలిగింది కదా, దాన్ని మీరు జ్ఞాపకము అనే మాట మీరు పట్టుకోవాలి. ఇక్కడ ఏ మాట పట్టుకోవాలి? జ్ఞాపకం అనేది పట్టుకోవాలి. ఈ జ్ఞాపకం అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఎస్, వెరీ గుడ్ నితిన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడి అన్నాడు. 26వ అధ్యాయం. ఒకసారి ఆ మాట చదువుదాం. ఎలా ఉంటుంది అది? మత్తయి సువార్త 26. ప్రభు ఇచ్చిన బల్లని మనం జ్ఞాపకం చేద్దాం. 26వ వచనం చదువుతారా? 26, 27 చదవండి. 26వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం 2 వచనాలు చదవండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనికి మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగుదిన వరకు దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడినటువంటి మాట విన్నారు కదా. ఇప్పుడు 13వ అధ్యాయము 3వ వచనంలో మనం నిర్గమకాండంలో ఏ మాట చదువుకున్నాము? 13వ అధ్యాయం 3వ వచనంలో దాస్య గృహములో నుంచి దేవుడు నాకు విడుదలనిచ్చినారు కనుక నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడి అన్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? 26, 27 పాప క్షమాపణ. వెరీ గుడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము పాపము నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చాడు కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. హల్లెలూయా. అది ఆ మర్మాన్ని మనము పట్టుకోవాలి. వాళ్ళకు అది జ్ఞాపకం అన్నాడు, మనల్ని ఏం జ్ఞాపకం చేయమన్నాడు? పాప క్షమాపణ నిమిత్తం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇది కలుగుతున్నప్పుడు మనకెంత ఆనందం అంటే, అక్కడనే అన్నాడు 27లో ఏమన్నాడు అంటే, పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలో మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. దీన్ని ఏమన్నాడు? క్రొత్త నిబంధన రక్తం. ఇప్పుడు మన అందరం కూడా ఎందులోనికి వచ్చాము? క్రొత్త నిబంధన. ఇది మన కొరకు స్వాస్థ్య జనాంగానికి ఇవ్వబోయేటువంటి మహిమ. అక్కడ కూడా రాయబడ్డది 29వ వచనంలో, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను అన్నాడు. దీన్నే లూకా సువార్త 12వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది ఒకసారి మనం చెప్పాం. ఆయన రాజ్యంలో నేను వచ్చే వరకు నేను మళ్ళీ దీన్ని తాగను అన్నాడు. అంటే ఆ మేడగదిలో యేసుక్రీస్తు విరిచినటువంటి రొట్టె ఎప్పటి వరకు ఉంది? అది ఆయనను కలుసుకునేంత మటుకు ఇప్పుడు ఆయన మనతో పాటు కూర్చొని ఆ భుజించే స్థితిలోనికి ఆయన ఎదురు చూస్తున్నాడు. దాన్ని గొర్రెపిల్ల మహోత్సవం, దాన్ని క్రీస్తు న్యాయపీఠం. హల్లెలూయా. దాన్ని 12వ అధ్యాయం ఒకసారి లూకా సువార్త చూడండి. ఆ విందు ఎలా ఉండబోతున్నదని చూద్దాం ఒకసారి. ఆ దినంలోనికి మనం త్వరలో వెళ్ళబోతాం. అది ఇప్పటి నుంచే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఈ భోజనశాలని. 12వ అధ్యాయము లూకా సువార్త. చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాం కానీ మనకు సమయము తక్కువగా ఉండడం వల్ల ఎన్నో వచనం అంటే సేమ్ మళ్ళీ అక్కడ చూడండి 35వ వచనము.
ఉండుడి, దీపములు వెలిగించి మీ నడుములు కట్టుకొని ఉండుడి అన్నాడు. మళ్ళా ఇక్కడ ఏమన్నాడు? ఉండుడి. మీ నడుము అంటే ఇప్పుడు ఏమన్నాడు? వంగిపోయిన నడుములు కాదు. ఇప్పుడు మనం నడుములు వంగిపోయే వాళ్ళకు అక్కడ కూర్చుండేది లేదు, లేదు ఛాన్సు. ఏమన్నాడు? మీ నడుములను కట్టుకొని ఉండుడి. నెక్స్ట్ మీ దీపములు వెలిగింపనీయుడు. మన దీపము వెలిగించనీయుడు అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆర్పకుడి. అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికి కూడా ఏం కావాలి? వెలుగుతూ ఉండాలి. మనం విన్న వాక్యము మనకు ఎప్పటికి కూడా ఏం కావాలంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మన మీద. పౌలు బోధిస్తున్నప్పుడట అక్కడ ఏం కనిపించిందని మనం చూస్తాం, చదువుకుంటాం. ఆయన వాక్యం బోధిస్తున్న అనేక దీపములు ముఖముల మీద ప్రకాశిస్తున్నది. హల్లెలూయా. ఆ ముఖ కాంతిలో ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను చూస్తే అదే అనుభూతిని, అందుకొరకు ఇంత ఆనందంగా వాక్యం చెప్తున్నా. హల్లెలూయా. ఇది స్థితి నిజమండి. ఇప్పుడు మీరు నమ్మండి, మనం ఉండబోయే స్థితి ఇది. మీరు నమ్మండి. నాకు క్రీస్తు న్యాయపీఠం దగ్గర వచ్చినప్పుడు మీరు చెప్పాలి, మీరు నిజంగా అక్కడ నాకు చెప్పిరని. హల్లెలూయా. ఈ హిందూ శాల నాకు చెప్పిరు మీరు అని మీరు నన్ను అందరూ కలిసి షేకండి ఇవ్వాలి. అబ్బా ఇంత పెద్ద నిజంగా నాకు తెలియలే, మేము ఎంత మోసపోయే వాళ్ళం అని నన్ను అనాలే. అది నిజం చెప్తున్నా, మీరు నమ్మండి. ఇది మన నడుములు వంగిపోకుండాలంటే మన నడుములు ఇప్పుడు సత్యవాక్యం అనే దట్టి చేత మనం కట్టుకున్న తర్వాత మన దీపములను మనం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక మనం వాటిని మనము ప్రజ్వలింపజేయాలి. నెక్స్ట్ ఏమన్నాడు అక్కడ? పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే ఉండు. ఎట్లా ఉండమన్నాడంటే అక్కడ చదువుతా చూడండి. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతని తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండుడి. తలుపు తీస్తాడు, మనం ఎప్పుడు ఎదుర్కోవాలనే విధంగానే మనం ఎదురు చూడాలి. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అంటే మనం ఎట్లుంటామండి? హడావిడి ఎప్పుడు వస్తాడు అన్నట్టు ఉంటామా? ఉండమా? నేను లోక సంబంధంగా మాట్లాడతలేను. మన పరలోకపు తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చే గడియలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఎలా ఉండాలట? ఎదురు చూడమన్నాడు. ఆ దినము చూచుట కొలది, ఆ దినాన్ని మనం చూచుట కొలది అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడంటే ప్రభు వచ్చి ఏ దాసుని మెలుకగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయను. హల్లెలూయా. ఈ నడుములకు ఎవరైతే సత్యం అనే దట్టి ఎవరైతే కట్టుకొని ఉన్నారో, ఎవరైతే ఈ విశ్వాస సంబంధమైన ఏర్పాట్లు ఉన్నారో వారు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. వాక్యం అక్కడ రాయబడ్డదే చెప్తున్నా, నేను ఏం చెప్తలేను. తానే వచ్చి ఆయన సిద్ధపరిచిన భోజనము ఆయననే వచ్చాట ఉపచారం చేసి ఏం తింటావు మై బ్రదర్ అంటాడు. నితిన్ బ్రదర్ చేయి ఆర్డర్ అని చెప్తున్నా నిజం. అలాంటి తానే వచ్చి దేవుడు మనల్ని ఆహ్వానించి నువ్వేం తింటావు చెప్పు అంటాడు. మెను ఇస్తాడు, ఆర్డర్ చేయి అంటాడు. అది అంటే ఎవరికి ఇది? అందరికీ కాదు. ఎవరికి ఇది? నడుము వంగిపోని వారికి. హల్లెలూయా. సత్యం అనే దట్టి ఎవరికి? వారిని ధన్యులు అన్నాడు. వారు ఆ ధన్యంలో చిన్న గుంపు కాదు ఇది. ఒక్కొక్కరు 1000 మంది అనుకోరు. మన సర్వెంట్స్ అప్పుడు మనం చూస్తే ఆ దేవదూతలు హడావిడి గందరగోళం అంత మొత్తం కల్లోలం అవుతుంది. అలాంటి జీవితం మనకిచ్చిండండి. మీరు నమ్మండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎంత ఆనందంగా చెప్తున్నానంటే దేవునికి మహిమ కలుగును గాక. అంతగా నేను నింపబడి చెప్తున్నా. ఎంత అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని నాకు దేవుడు చూపిస్తున్నాడు అంటే అందరం మీరందరూ నిజం చెప్తున్నా, మీరందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడకపోతే అప్పుడు నన్ను అడగండి. అది త్వరలో రాబోతున్న దినం. దాని కొరకు సిద్ధపడాలి మనం. ఆయన చేతుల నుంచి మనం మెప్పు ఘనత మనం పొందుకున్నట్టు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి లోకంలో ఎవరికి ఘనత లేదు. అందరి నడుములు వంగిపోయినాయి. భక్తి చేయలేకపోతున్నారు, వాళ్ళతో అయితలేదు, పరిగెడుతున్నారు, అలసిపోతున్నారు. కానీ ఒక పాట దైవజనుడు రాశాడు. ఏమని రాశాడు? తేజరిల్లుదము అనే పాటలో అలసి అనేక స్థలములలో చోటని పాడండి. అనేక స్థలములలో అతిశ్రేష్టమైన ఆహారం కొరకు
అతి శ్రేష్టమైన ఆహారము కొరకు తృప్తి పొందుటకు వచ్చుచున్నారు, తృప్తి పొందుటకు వచ్చుచున్నారు. హల్లెలూయా. దేవుడు చూసిండు ఎంత నడిపింపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విందుశాలలో మనం ఉండే దినంలోనికి వచ్చాం. అలాంటి దినాన్ని మనం కన్నులారా ఏదైతే దేవుడు మనకు చూపిస్తున్నాడో అది నమ్మి విశ్వసిస్తే ఆయన రాకని ఎవరైతే అపేక్షిస్తూ ఎదురు చూస్తున్నారో ఆ మనుషుడు ధన్యుడు అన్నాడు. హల్లెలూయా. ఆ మనుషుడు ధన్యుడు. ఆయనతో పాటు కాదు, ఆయననే వచ్చి ఉపచారం చేస్తానన్నాడు. అది ఎంత గొప్పదండి, శ్రేష్టమైన భోజనం అది. అప్పటి వరకు నేనేమన్నాడు, మనం చదివి మర్చిపోవద్దు. అప్పటి వరకు నేను ఇది చేసుకున్నట్టు దీనిని చేయుడు అన్నాడు. నేను అప్పటి వరకు నేను ఉంటాను అక్కడ అన్నాడు. నేను మీతో సంఘం అంతటో కలిసి నేను భోజనం చేస్తాను. అంటే ఆయన ఇచ్చిన ఆ భోజనపు బల్ల అది ఇచ్చి ఆయన వెళ్ళిపోయిండు. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనకు ఇచ్చి దాన్ని ఏమంటారంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ వధింపబడినటువంటి ఇశ్రాయేలు పక్షము ఏంటిది? అది వారికి ఒక్కరికే మాత్రం కాదు కానీ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మనకు విడుదలని అనుగ్రహించున్నాడు. ఇంత గొప్ప భాగ్యం ఆ పస్కాలో. ఇప్పుడు మనం కొన్ని విషయాలే మనం మాట్లాడాం కదండి, కొన్ని విషయాలే. ఆ పస్కా పశువు మనకు విడుదలనిచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ విధంగా అయితే విడుదల ఇచ్చాడో ఆ 400 సంవత్సరాల బానిసత్వం నుంచి మనకు కూడా అలసిన ప్రాణాలను దేవుడు తృప్తిపరచుటకు మనల్ని దేవుడు ప్రేమతో పిలుచుకున్నాడు. ఈ రొట్టెలో ఈ యొక్క ఆయన రక్తంలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నటకు దేని కొరకు అన్నాడు? ఆయన పాప క్షమాపణ కొరకు నిమిత్తము అన్నాడు. అంటే నాకు ఏ విధంగా నాకు పాప క్షమాపణ, నేను పాపిని కాదు. అక్కడ పాయింట్ మెన్షన్ చేయాల్సింది ఏంటిదంటే పాపాలను ఒప్పుకోవాలే, పాప క్షమాపణలు అన్నాడు. హల్లెలూయా. కొన్ని విషయాలే మనం నేర్చుకున్నాం ఇప్పటి వరకు, కానీ ఆ స్వాస్థ్యాన్ని అనుభవించేది త్వరలో చూడబోతున్నాం. ఆ స్వాస్థ్యం కొరకు సిద్ధపడదాం. ఈ భోజనం మనకు ఇవ్వబడ్డది కదా, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం ఆ భోజనంని మనం తిందాం. హల్లెలూయా. మన కొరకు ఆయన పస్కా పశువుగా వధించబడ్డాడు. అది త్వరగా తినుమన్నాడు. ఆయన సత్యం అనే దట్టి వాక్యం మనకి ఇప్పుడు నేర్పించినటువంటి మాటలను బట్టి సత్యాన్ని గ్రహించి మనము ఆయనను సేవించినప్పుడు గొప్ప కార్యాలు మనం దేవుని నుంచి మనం చూడగలం. ఇప్పుడు చూసేది ఏం లేదు, కానీ మనం ఏదో ఇండ్లు కట్టేదో మనం ఇంకేదో చేయాలి మనకు లేదు ఇప్పుడు కళ్ళ ముంగట. కానీ మనకు ఆ దినము చూచిన ఆ గడియ అన్నాడు. ఇప్పుడు ఎందులో ఉన్నామంటే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో గడియలో ఉన్నాం. మొన్న రీసెంట్ కూడా ఒకటి ఇండియన్ ఎకనామిక్ కాదు, అదే నేను చెప్పింది కాదు, ఏంటిది అది వాళ్ళు కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ ఎకనామీకి చూస్తే 85 సెకండ్లకి దిగజారిందట. అంటే పోయిన సంవత్సరం ఎప్పుడో 90 ఉంటే అది 4కి పడిపోయింది సెకండ్లోనికి. అంటే వాళ్ళు కూడా మేధావులు కూడా వారికి కూడా అంచనా వేయగలుగుతారంటే దేవుని జ్ఞానం ద్వారా వాళ్ళకి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు ప్రపంచానికి. కనుక ఈ కాలంలో ఎలా ఉన్నారంటే సోదమ గోమర్ల వాళ్ళే ఒక నగరాన్ని కట్టిండ్రు. అందులో చెయ్యని తప్పు లేదు, చెయ్యని పొరపాట్లు లేవు. అనేకమైనటువంటి నీచ కార్యక్రమాలు ఆడ జరిగినాయి. మోడీ నేను విన్నప్పుడైతే నాకు ఎంత అసలు అది అంటే అక్కడ రాయబడ్డది. అది అంటే ఎట్లా అంటే డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేసిండట, పాట పాడమంటే పాట పాడిండట. అంటే అసలు అది ఆలోచిస్తే నేను అంత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాను. అసలు ఎంత అంటే అది వర్ణించలేనిది. అంటే అంత మూర్ఖపు సొదొమ గొమొర్రాలో ఉన్న పాపం అంతా కూడా మన ప్రపంచ మేధావులు ఒక్కొక్కరు ఆ ప్రపంచాన్ని అది మళ్ళీ ఇల్లీగా అది ఎట్లా పెట్టింది ఏదో ఒక అనామకంగా పెట్టలే. అది ఒక అమెరికా ఒక న్యాయస్థానము అది పబ్లిక్గా పెట్టింది ప్రూఫ్తో సహా. ప్రపంచం ఎవరిని నమ్మకుండా అయిపోయింది ఏ నాయకుడిని. అంటే అది అంతా కూడా ఇప్పుడు ఎవరి కొరకు అంటే యాంటీ క్రైస్ట్ బయలుపరచు. అంటే ఎవరిని నమ్మరు. ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఒకరు నమ్మరు, ఏ రాజకీయ నాయకుడిని నమ్మరు, మేధావులు నమ్మరు, ఎవ్వరు నమ్మరు. ఆయన పేరేంటిది, ఆయన చేతులు కూడా పనిచేయి, స్టీఫెన్ ఆయన పేరు కూడా అందులో ఉన్నది. అసలు ఊహిస్తామా మనం? ఆయన పేరు కూడా అందులో ఉన్నది. అంటే అసలు చేతులు కాళ్ళు కూడా పనిచేయి,
కానీ ఆయన పేరు కూడా అందులో ఉన్నది. అరే ఈయన పాపం చేస్తాడంటే ఎట్లా నమ్ముతుంది? అసలు ఆయన ఎట్లా, అది ఎంత అవమానకరం అంటే దేవుడు ఆ దినం నుంచి మనం లోకం నుంచి వేరుపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆ భ్రష్టత్వం నుంచి దేవుడు మనల్ని వేరుపరుచుకున్నాడు. ఆయన ప్రేమించి ఈ నోహవు దినంలో దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. ఈ రక్షణ అనే ఓడలోనికి మనల్ని దేవుడు, మన కుటుంబాలను ఆ రోజు వాళ్ళ పక్షముగా ఏ విధంగా అయితే వాళ్ళ పక్షముగా వారు ఆ గొర్రెపిల్లను వధించబడ్డదు, మన పక్షంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వధకు తేయబడిన గొర్రెపిల్లలాగా ఆయన వధింపబడి మనకి దేవుడు విమోచన ఇచ్చిండు. ఆ విమోచన కార్యాన్ని బట్టి ఈరోజు మనం పాప క్షమాపణ నిమిత్తము ఆయన ప్రభు బలని మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. ఈ స్వాస్థ్యం దేని కొరకంటే మనకు ఒక టేబుల్ సిద్ధపరచబడి ఉన్నది. ఆ టేబుల్ కొరకు మనము తిరిగి భూమి మీద మనం వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేసే దినంలోనికి మనం వచ్చి ఉన్నాము కనుక ఇట్టి ధన్యకరమైన జీవితం మనకు దేవుడు అనుగ్రహించున్నాడు కనుక ఒకరికొకరం మనం పురికొల్పుతూ ఒకరికొకరం హెచ్చరించుకొంచు దేవుని యొక్క మాటలు ఏదైతే మనం వింటున్నామో దాని ప్రకారంగా జీవిద్దాం. గొప్ప బహుమానాలు దేవుని నుంచి పొందుకుందాం. అందరిలాగా మనం కృప అంటే పాపం చేయొచ్చు. మన దేవుడు అనుగ్రహించిన ఆయన కృప ద్వారా మనం ఎలా జీవిస్తున్నామంటే ఆయన మర్మమై ఉన్న క్రీస్తు మన కనుల ఎదుట ప్రదర్శించబడుతున్నాడు. ఇది అందరికీ లేదు ఇది కదండి. ఇప్పుడు మీరు అందరూ కూడా ఆ విజువల్ని చూసిరా లేదా? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పుతున్న బోధలో ఇప్పుడు క్రీస్తు మీకు ప్రదర్శించబడ్డా లేదా? మీ కళ్ళ ముందు ప్రదర్శించబడాలి. అది చివరి దినాల్లో దేవుడు ఆయన చేసిన పుణ్యకార్యం మాత్రమే మన కళ్ళ ఎదుట ఉండాలి. ఈ కళ్ళ ఎదుట ఎక్కడైతే బోధించబడుతున్నదో క్రీస్తు, వారు ధన్యులు. హల్లెలూయా. గనుక దేవుడిచ్చిన ఈ నమ్మకమైన పరిచర్యలో మనం దేవుడు మన యొక్క శక్తి, మన బలము, మనం ఏదో అనుకుంటే ఇక్కడ రాలేదు కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ద్వారా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ప్రేమ కుమారుని ద్వారా. ఆ ప్రేమను పొందుకున్న మనము ఒకరికొకరం మన ప్రేమ కలిగి జీవించే కృప మనకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు బలలోనికి వెళ్దాం. విన్న వాక్యం ఏదైతే ఉందో ఆ దాని ప్రకారంగా మనం సిద్ధపడదాం. మేము ఎప్పుడు కూడా పాపులము కాదు.